ఏ విషయంలో ఏదన్నా బాధలు వచ్చినప్పుడు కానీ మరి అలాంటి విషయంలో వెనుదీస్తూ ఉంటారు. మరి అయినా మనకు కంటికి కనిపించని అటువంటి ఎన్నో మేలులు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఆ విషయాన్ని మనం గమనించట్లేదు. ఎప్పటి వరకు మనకు కావాల్సినటువంటిది ముందు జరగవలసినటువంటియే, కానీ ఆయన వెనకుండి ఎంతవరకు మనల్ని నడిపిస్తున్నాడన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మనం ఈ సమయంలో ఇక్కడ నిలబడ్డామన్నా, ఆయన యొక్క మాటలు చెప్పబడుతున్నాయన్నా, ఆయన యొక్క మాటలు వింటున్నామన్నా ఇది దేవుని కృప కాదంటారా? మరి అంతేగా. మరి అశాంతి విషయంలో మనకు సంతోషం ఉన్నను, బాధ ఉన్నను, మరి ఆరోగ్యకరంగా ఉన్నను, ఆరోగ్యం క్షీణించినను కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామనే విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది.